అన్న సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పొచ్చు. ఒక మళ్ళా కళ్యాణ్ రామ్ కెరియర్లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ. చాలా బాగుంది సినిమా. అసలు మళ్ళీ మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయలేం. అంత ఎక్స్పెక్ట్ కంటే దాన్ని చాలా పెద్ద ఎక్స్పెక్ట్ చేయనుకోవచ్చు సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. కళ్యాణ్ కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అనుకోవచ్చు. ఒక పటాస్, ఒక బింబిసారా, ఒక అతను ఒకడు, తర్వాత అంటే మళ్ళీ ఒక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అని చెప్పొచ్చు. అంతా బాగుంది సినిమా. నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన కళ్యాణ్ రామ్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి యాక్టింగ్కి. విజయశాంతి గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిరు. ఇలా కొత్త యాక్టర్స్ చాలా బాగా చేసిరు. మన సోహెల్ ఖాన్ గారు, మన సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు గారు కూడా ఈ సినిమాలో చాలా బాగా చేసిరు యాక్టింగ్. అంటే ఎమోషన్ ఉంది, వీర లెవెల్ ఉంది. చంపేసింది అంతే, ఇక చంపేసింది అంటే చంపేసింది. ఇక్కడే తగ్గేది లేదనుకుంటా. ఏడబడతా ఆడ ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. అమ్మ కోసం చేయి నరుకుండంటే అలాంటి సైకో ఎవడు ఉన్నాడు బ్రో. వీర లెవెల్ విత్ ఇన్ సెకండ్స్ లా చేయి నరుకొని విషయం చెప్పిండంటే ఏడైనా చూడలే బ్రో, ఏ మూవీలో చూడలే. ఇట్లా ఉండే మూవీ అయితే మామూలుగా లేదు బ్రో. అసలు విజయ్ అన్న బాబా కళ్యాణ్ అన్న ఏం చేసిండు బ్రో యాక్టింగ్. బాబా నాకు అర్థమే కావట్లే బ్రో. అసలు సినిమా ఏంద్రా బై. 100 రోజులు కాదు, 200 రోజులు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు అయినా కొట్టేంత గుద్దాలి ఉంది. ఇక్కడ లేట్గా వచ్చి లేటెస్ట్ చేసిన మూవీ. బాబా బాబా సెంటిమెంట్ బాగుంది. మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. విజయశాంతి ఫైటింగ్ సీన్స్ కూడా బాగున్నాయి. బింబిసారా కన్నా కళ్యాణ్ రామ్ యాక్షన్ ఇందులో బాగుంది. ఫస్ట్ సాంగ్ డ్యాన్స్ కూడా బాగుంది. ఎన్టీఆర్ కన్నా బాగా చేశాడు డ్యాన్స్. షాకింగ్ అనిపించింది క్లైమాక్స్. సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అదే సినిమా మొత్తం స్టార్టింగ్ నుండే గూస్ బంప్స్ ఇవ్వచ్చు కదా. సినిమా ఫస్ట్ రోజు మార్నింగ్ షో వచ్చి చూస్తున్నారంటే పేపర్లు ఎగరేసి ఎంజాయ్ చేయాలన్నా, అది సినిమా అంటే. అట్లా ఏదో పడుకోవడానికి వచ్చినట్టు, సినిమా చూడడానికి వచ్చినట్టు ఎట్లా ఉంటుంది ఇక్కడ? కథ కాదు, వైజయంతి విజయశాంతి గారు అనేది ఒక బెస్ట్ మూవీస్ తీశారు చాలా. కళ్యాణ్ రామ్ గారు బెస్ట్ మూవీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరిని కాంబినేషన్ యూజ్ చేసుకొని మీరు అసలు ఏం తీశారు సినిమాలో? ఏం చూపించారు? వాళ్ళిద్దరిని యూజ్ చేసుకోలేదు మీరు ఎంతసేపు. ఇది ఒక ఛత్రపతి సినిమా లాగా ఉంటుంది. బేస్డ్ స్టోరీ, ఒక అన్యాయాన్ని ఎదిరించే హీరో. అలాంటి హీరోనికి ఒక గూస్ బంప్స్ లేవు సినిమాలో. ఒక అన్యాయం జరిగినప్పుడు ఎంట్రీ వెల్లనిస్తున్నాడు కానీ హీరో ఇవ్వట్లేదు. పోలీస్ ఆఫీసర్ కాదు, ఛత్రపతి లాగా ఒక సొసైటీని, ఒక ప్యాటర్న్ కాపాడాలనుకునే వ్యక్తి కళ్యాణ్ రామ్. విజేత అని చెప్పేసి ఆడియన్స్ అందరూ లోపల నుంచి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినవే కానీ డిసప్పాయింట్ అయితే కాలేదు భయ్య. నిజంగా సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ 35 మినిట్స్ నిజంగా మామూలుగా లేదు భయ్య. ఒక రేంజ్లో తోపు లెవెల్లో లేపారు సినిమాని. కళ్యాణ్ రామ్ గారు ఏంటంటే భయ్య, పటార్ సినిమాని మించిపోయే లెవెల్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య ఈ సినిమా. నాకు తెలిసినంత వరకు ఏంటంటే లాస్ట్ ఎమోషనల్ సీన్స్కి ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త స్లోగా ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ లాస్ట్ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్క సీన్కి కనెక్ట్ అవుతారని చెప్పేసి 100% నమ్మకం ఉంది భయ్య. బాగుంది. క్లైమాక్స్ 15 నిమిషాలు సినిమా మాత్రం చింపేసిండు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ గారు పోలీస్ కాదు కదా, అంటే పోలీస్ కావాలని అనుకుంటాడు. అనుకోని సంఘటనల ఆయన ఒక నేరస్తుడుగా అయిపోతాడు. దాని గురించి వాళ్ళ అమ్మ డిసప్పాయింట్ అవుతుంది. దాని గురించి డిసప్పాయింట్ అయ్యి మన క్రైమ్ను ఎట్లా ఒక ఉద్యోగం కాకుండా మాస్ ఆడియన్స్కి నచ్చుతుంది, క్లాస్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది సినిమా. చాలా బాగా చేసింది. లేడీ సూపర్ స్టార్ ఎందుకంటారో దాని గురించి విజయశాంతి మాత్రం చాలా బాగా చేసింది. చాలా మంది లాస్ట్ 20 నిమిషాలు ఏదో కళ్యాణ్ రామ్ గారి చేయి గురించి మాట్లాడారు. అంటే అది తల్లి గురించి ప్రేమ. ఒక కొడుకుకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో దాని గురించి చూపెట్టారు. సినిమా మాత్రం తల్లి ఒక మదర్ చాలా ఒక క్రిటికల్ పొజిషన్లో ఉంటుంది. దాని గురించి ఆ టైంలో. సో ఇది అంటే నందమూరి అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి ఎలా ఉంటుంది? అంటే కాల్ ఎగిరేసే సినిమా. ఎన్టీఆర్ గారు చెప్పారు ఒక లాస్ట్ 15 నిమిషాలు సినిమా ఏడిపస్తుంది అని చెప్పారు. ఇది 100% సూపర్ అని సినిమా. ఒక మాట ఆడియో ఫంక్షన్లో విజయశాంతి గారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అన్నారు. చేపల పులుసు ఏంది, అమ్మకు ఏ తినిపించినా తక్కువే.